కృష్ణా జిల్లా వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ లో జాతీయ స్థాయి వీకేఆర్ ఫెస్ట్ 2024 ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎల్ఈఓ మేనేజింగ్ డైరెక్టర్ లగడపాటి వీరాంజనేయులు విచ్చేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ SHV ప్రసాదరావు మాట్లాడారు. ఈ ఫెస్ట్ లో ఫుడ్ యాక్టివిటీ స్టాల్స్ ఏర్పాటు చేశారని, రెండవ రోజు షార్ట్ ఫిలిం కాంటెస్ట్, ఫోటోగ్రఫీ, ఎడిట్ మాక్ ప్రెస్, ఇన్స్టా రీల్స్, జనరల్ అండ్ టెక్నికల్ క్విజ్ తో పాటు కల్చరల్ ఈవెంట్స్ తో డాన్స్, పాటల పోటీలు, ఫ్యాషన్ షో, మిమిక్రీ తదితర కార్యక్రమాలతో పాటు స్టూడెంట్స్ ని ఎంకరేజింగ్ కోసం గెలుపొందిన విద్యార్థులకు 2 లక్షల నగదు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వేములపల్లి కోదండ రామయ్య, డైరెక్టర్ కళ్యాణ్, కోఆర్డినేటర్స్ దశరథు, ధనుంజయరా, నవీన్ తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి సహకరించిన లియో చైర్మన్ అండ్ డైరెక్టర్ లగడపాటి వీరాంజనేయులు గారు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అదేవిధంగా నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి నాకు అవకాశం స్టూడెంట్స్ యొక్క సపోర్ట్తో మన కాలేజీ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసి జరిపించారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకి ఈ 2 days ఫెస్ట్లో కాబట్టి మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. లెట్ us come together and celebrate our diversity and showcase your talents. Okay, so thank you very much for giving this opportunity. నమస్కారం అండి. దిస్ ఈజ్ డాక్టర్ ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుడివాడ. 22-23 మార్చ్ 2024 ఈ 2 daysలో వీకేఆర్ ఫెస్ట్ మా కాలేజీలో జరుపుతున్నాం. ఈ ఫెస్ట్కి వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్స్ హాజరవుతున్నారు. దీనిలో మేము ఫస్ట్ డే పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎవ్రీ ఇయర్ కన్నా కొంచెం డిఫరెంట్గా స్టూడెంట్స్కి అనుకూలంగా, యూత్కి అనుకూలంగా కొన్ని నవేడేస్ కావాల్సిన స్కిల్స్ సెకండ్ డే మేము ప్రజెంట్ చేస్తున్నాం. దానిలో షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్, ఫోటోగ్రఫీ, ఫోటోషాప్ ఎడిట్, మాక్ ప్రెస్, ఇన్స్టా రీల్స్, అలానే టెక్నికల్ అండ్ జనరల్ క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం. దీనిలో అందరు స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఈ టెక్నికల్ ఫెస్ట్ అంటే డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం, అలానే దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఓన్లీ ప్రైజ్ మనీ కోసమే కాదు, ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. అలానే మనకి న్యూ ఫ్రెండ్షిప్ బిల్డప్ అవుతుంది. దాన్ని అంతా కూడా మీరు లైఫ్ లాంగ్ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ 2 days అలానే మేము కొన్ని ఎంకరేజ్మెంట్గా ఉంటుందని కొన్ని స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేసాం. అలానే స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్ని కూడా మీరు విజిట్ చేయండి. ఈ 2 daysని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. నేను లగడపాటి అంజుబాబు, లియో గ్లోబల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. అంటే మేము అబ్రాడ్ అడ్మిషన్స్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఫ్రీ IELTS కోచింగ్ కూడా ఉంది. దాని గురించి తెలియజేయడానికని మేము స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికని వీకేఆర్కి వచ్చాము. వీకేఆర్ ఫెస్ట్లో స్పాన్సర్స్గా మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్ట్లు జరగటం వల్ల విద్యార్థులు చదువుతో పాటు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రాస్ బ్రాంచ్ అంటే మిగతా కాలేజెస్, మిగతా బ్రాంచెస్ వాళ్ళ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేసుకొని ఎవరు ఎలాగా ఏంటి అనేది ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను సివిల్ HOD గాను, అదేవిధంగా ఈ వీకేఆర్ ఫెస్ట్ 2024 కన్వీనర్గా యాక్ట్ చేస్తున్నాను. ఈ ఫెస్ట్లో మనకి 2 days ఈ ఫెస్ట్ జరుగుతుందండి. ఫస్ట్ డే వచ్చేపాటికి ప్రాజెక్ట్ ఎక్స్పో, పేపర్ ప్రజెంటేషన్ అండ్ మోడల్ ప్రజెంటేషన్స్, అదేవిధంగా సెకండ్ డే వచ్చేపాటికి టెక్నికల్ ఈవెంట్స్గా క్విజ్, అదేవిధంగా ఇన్స్టా రీల్స్ అనేవి, తర్వాత షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ఫోటోగ్రఫీ అండ్ ఫోటోషాప్ లాంటి
ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న కొన్ని అప్లికేషన్స్ తీసుకుని వాటిలో స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని బయట తెద్దామనే విధంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి పెట్టాము. అదేవిధంగా ఈ కాలేజీలో స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా వీకేఆర్ ఫెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ కూడా మేము అభివృద్ధి చెందుతూ అదేవిధంగా ఈ సంవత్సరం న్యాక్ గ్రేడ్తో ఈ ఫెస్ట్ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ 2 days ఈ ఫెస్ట్లో స్టూడెంట్స్కి స్టాల్స్ కూడా అరేంజ్మెంట్ చేసి గేమింగ్ స్టాల్స్ కానీ అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కానీ అదేవిధంగా మేము నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి అటానమస్తో ఉంటామని చాలా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లులో సంచార జాతుల అభివృద్ధి మండలి సమితి రాష్ట్ర అధ్యక్షులు గోరంట శ్రీనివాస్ గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న సంచార జాతులకు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదని, నియోజకవర్గంలో 20,000 నుంచి 40,000 వరకు ఉన్నటువంటి సంచార జాతుల జనాభాను ఏ రాజకీయ పార్టీ తమను గుర్తించడం లేదని, 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తమ సపోర్టు పొందిన ఏ రాజకీయ పార్టీ కూడా తమకు సరైన న్యాయం చూపించలేదని అన్నారు. ఈసారి తామే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది చట్టసభలకు వెళ్తే తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలమని కనుక ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరారు. ముందుకు వస్తూ ఖచ్చితంగా రాజకీయ పార్టీకి మేము పనిచేద్దాం అనుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా మా జనాభా మా ఓటింగ్ వచ్చేసి 70 లక్షలు. ఈ పాపులేషన్ కలిగి ఉన్న మమ్మల్ని కనీసం ఒక వార్డు మెంబర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. చట్టసభలకు వెళ్ళాలని చట్టసభలో కూర్చుంటే మా న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా మేము పరిష్కరించుకోగలమనే ఒకే ఒక నిర్ణయంతో మేము అందరం కూడా ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నాము. సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ అనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారుగా 6 నెలలు అవుతుంది. అప్పటికే మా యొక్క జనాభా సంఖ్యను తెలియజేస్తూ అన్ని జిల్లాల్లో కూడా మా జిల్లా కమిటీలు ఫామ్ చేసుకొని జిల్లా అధ్యక్షులతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో కూడా మేము స్ట్రాంగ్గా ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో మా యొక్క ఓటింగ్ సుమారుగా 25 నుంచి 40,000 వరకు ఓటింగ్ ఉంది. అయినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని గుర్తించలేదు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు జరగబోయే ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మా సత్తా మేము చూపించాలనేది మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఇప్పటివరకు మనకి ఏ రాజకీయ పార్టీ సరైన న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటివరకు ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేకమైన సార్లు మనం అనేకమైన రాజకీయ పార్టీలకు ఓటేసి మనం ఊడిగం చేశాము. ఏ రాజకీయ పార్టీ మనం న్యాయం చేయలేదు. కాబట్టి తప్పకుండా ఈరోజు మన ఓటే మనం వేసుకొని మన సత్తా ఏంటో చూపిద్దామని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మా సంచార జాతులు మొత్తానికి కూడా దాన్ని సంచార జాతులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యేగా నిలబడటానికి ముందుకు వచ్చాము. తప్పకుండా ఏ నియోజకవర్గాల్లో మన 10 మంది సంచార జాతులు అనబడే వాళ్ళు ఎవరైతే నిలబడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ చట్టసభలు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మన ఓటు మనం వేసుకుంటే మన భావం మన శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలు తెలుసుద్ది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క సంచార జాతులు కూడా ఆలోచించి ఈ జరగబోయే ఎలక్షన్స్లో మన సంచార జాతుల అభ్యర్థులను బలపరిచి వారికి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు వంటి బహుమతుల పంపిణీని అరికట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ విధానంపై ఎన్నికల నోడల్ అధికారులతో శుక్రవారం ఆయన తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి నోడల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులు, చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేయాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలైన్ టీములు తనిఖీలు మరింత పెరగాలని తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం విక్రయాలలో 30% పెరిగితే సంబంధిత దుకాణాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికల ప్రచారాలలో మద్యం, నగదు పూర్తి స్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటికే జిల్లా సరిహద్దులు, చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. పోలీస్ బలగాల పనితీరు, ఇప్పటికే సీజ్ చేసిన అంశాలపై కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ఆయా కమిటీల పనితీరును వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, సీజర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి సైదా నాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, 17 శాఖల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. And anything you have to call, and any call from them also you have to pick up. That is IT department and also ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ వచ్చి మీరు లిఫ్ట్ చేయాలి. So please make that numbers, have a numbers with that. Nodal officers ఈ EM లో గ్రూప్ రెడీ చేయండి. EM లో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. EM లో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. FST, SST, EMT, వీళ్ళంతా ఉంటారు. సీజర్కి ఎవరెవరైతే మీకు ఆన్ బోర్డ్లో ఉన్నారో అదంతా కలిపి గ్రూప్ చేయండి. Okay, so now tell me each one by one what happened up to now. So we can start with IT department. Income tax department మా వింగి నుంచి
అపాయింట్ చేశారు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫస్ట్. ఆ తర్వాత డే అండ్ వాట్ హ్యాపెన్ టు క్లోజింగ్ స్టాక్ ఇక్కడ 5 సేల్ ఎంత అయింది 21 అయింది, ఇక్కడ 22 అయింది. సో ఈ వ్యూ మీద క్యూములేటివ్ ఫిగర్స్ ఆల్సో. వాట్ హ్యాపెన్ టు సీజర్ అండి, సీజర్ ఎంత అయింది ఇప్పటికి, ఈ కోడ్ వచ్చిన తర్వాత ఎంత జరిగింది. 20 నుంచి ఇప్పుడు నోడల్ ఆఫీసర్ సంబంధం చెప్పు. 22,54,000 worth of liquor, sir. So any bulk thing only they are asking. One NTPL seizure was there, sir, 125 liters. Another NTPL seizure was there, 98 liters, sir. These are the two big seizures, sir. Apart from that, this IDRX we are seizing, sir. IDRX lo FJ Watch seize chestam. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పాలిటెక్నికల్ విద్యార్థి నవదీప్ని బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప్పాల మురళీగౌడ్ మాట్లాడారు. పాలిటెక్నికల్ విద్యార్థి నవదీప్ని లెక్చరర్ కొట్టడం చాలా బాధాకరమని అన్నారు. స్టూడెంట్స్ తప్పు చేస్తే తల్లిదండ్రులకి తెలియపరచాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అంతేకాని మీరు ఎలా పడితే అలా కొడితే, వారు ఏదైనా అఘాయిత్యం పాల్పడితే వారి తల్లిదండ్రులకి తీరని లోటని, విద్యార్థి ఏదైనా తప్పు చేస్తే అలానే మీరు చర్యలు చేపడితే ఏదైనా జరగనాది జరిగితే చాలా ఇబ్బందికరం. అందుకని ఇక్కడున్న పరిస్థితుల్ని బట్టి వారి తల్లిదండ్రులకి తెలియపరచడం, వారు ఉన్నప్పుడే చర్యలు తీసుకోవటం ధర్మమని ఈ సందర్భంగా తెలియజేశారు. హాస్పిటల్లో ఉన్న నవదీప్కి న్యాయం చేయండి. ఇలాంటి చర్యలు మరో విద్యార్థికి జరగకుండా మా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరపున కుల మతాలకు అతీతంగా అందరం కూడా తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు షేక్ తాజుద్దీన్, ప్యార్లీ రంజిత్ కుమార్, గంటా శంకర్రావు, తుల్లూరు వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పాలిటెక్నికల్ విద్యార్థిపై లెక్చరర్ అనామర్షంగా కొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పలువురు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థి ఏదైనా తప్పు చేసినప్పుడు వారి తల్లిదండ్రులకి తెలియపరచడం అనేది మన ధర్మం. 1, 2, 3 తప్పులు, 3వ తప్పు కూడా చేసినప్పటికీ అప్పటికి కూడా మీరు ఏదైనా కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి వాళ్ళ పరిధిలో చర్యలు తీసుకునే విధంగా వారికి చెప్పి ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా పడితే అట్లా కొడతాం అనేది మాత్రం న్యాయమైన పద్ధతి కాదు. గురువుగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ఇటువంటి చర్యలు మాత్రం మీ చేతిలో తీసుకోవడానికి మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నవదీప్కి న్యాయం జరిగే వరకు మా బడుగు బలహీన వర్గాల తరఫున మేమందరం కూడా ఉంటాం. మరి అదేవిధంగా నవదీప్ తల్లిదండ్రులు 2 రోజుల నుంచి నవదీప్కి దెబ్బ తగిలితే హాస్పిటల్లోనే పాపం వారి కుటుంబ సభ్యులు కూడా కాసుకొని అక్కడే ఉన్నారు. మరి వారికి పూర్తి స్థాయిలో మీరు న్యాయపరిచే విధంగా మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే వారి పేరెంట్స్కి చెప్పి దానిపైన చర్య తీసుకునే విధంగా ఉండాలి. కానీ మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీరు బాధపడవద్దు, ఎదుటి వారిని బాధ పెట్టద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నవదీప్ కుటుంబానికి మా బీసీ బడుగు బలహీన వర్గాల తరపున మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను ప్రకటించిన అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి నాకు పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. టికెట్ సాధించడానికి ఎన్నో అవరోధాలు, అవంతరాలు ఎదుర్కొని సాధించాను. చీరాల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాను. నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించుకుంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబును అధికారంలోకి నిలబెట్టాలని తెలిపారు. ఈరోజు చాలా ఆనందం. చీరాల భవిష్యత్తుకి
నా ద్వారా ఒక పునాది పడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. దీనంతటికీ కారణం మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మా అచ్చెన్నాయుడు గారు, అలాగే నా కోసం ప్రయత్నం చేసిన మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఈరోజు నన్ను ఒక అభ్యర్థిగా నిలబెడతంలో ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇవాళ వరకు కూడా ఈ నియోజకవర్గంలో వాళ్ళు కూడా నాతో పాటు క్యాండిడేట్స్గా ప్రయత్నం చేశారో వాళ్ళకు కూడా నేను చాలా కష్టపడి పోరాటం చేసినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కొంతమందికే అవకాశాలు దొరుకుతాయి. అభ్యర్థి ఒకడే కదా, చీరాల్లో ఎవడైనా ఒకడే వస్తాడు. ఎవరైతే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ మీడియా మిత్రుల ద్వారా ప్లస్ నేను కూడా పర్సనల్గా వాళ్ళని అప్పీల్ చేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళమై మనందరం అయ్యున్నాం కనుక మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టాలి. పోటీలు అయితే అందరం ఉంటాం, కానీ ఇందులో ఎవరికో ఒకరికి అవకాశం దొరికింది కాబట్టి మీ అందరినీ కూడా మీడియా ద్వారా ప్లస్ నేను పర్సనల్గా నా రిక్వెస్ట్, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాల్సిన పాత్ర నిజంగా మనందరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యున్నప్పుడు మనందరూ ఆశయం ఇలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నా ముందు ఈరోజు నేను ఒక అభ్యర్థిగా రావడం జరిగింది, కానీ అనేక సవాలులు నా ముందున్నాయి. వీటన్నిటిని కూడా ఛేదించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా ప్రతి కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుపుకొని ఈ యొక్క ప్రయాణంలో, ఈ పోరాటంలో అందరినీ కలుపుకొని తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి విషయాలు దాదాపు 15 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు, ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ మాట్లాడుతూ భూగోళం మీద నీటి వనరులలో 99% ఉప్పు నీరు అని, త్రాగటానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయని తెలిపారు. జీవం నీటితో మొదలైందని, ప్రకృతి నీటితోనే నడుస్తుందని, కావున అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రపంచంలో కోట్లాది మంది త్రాగటానికి నీరు ఎంతో అవసరమని, కావున నీటిని వృధాగా నేలపాలు కాకుండా వ్యర్థాలతో కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కాలుష్య నివారణలో భాగంగా మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో విద్యార్థుల చేత సూర్యలంక బీచ్ ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెరైన్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారి అమరేశ్వరరావు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కళాశాల విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కె రాజేంద్ర, వై శృతి, అధ్యాపకులు కృష్ణ, కౌండిన్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అమరావతిలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలోకం సుధాకర్ బాబు మాట్లాడుతూ పెదకూరపాడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తో కలిసి పోరాడాలని, అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించాలి, మాఫియా ఎమ్మెల్యే శంకర్రావును సాగనంపాలని, ఇసుక మట్టి లిక్కర్ మాఫియా చెందిన వ్యక్తులు అరాచకాలకు చమరగీతం పాడాలని అన్నారు. పెదకూరపాడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెదకూరపాడు అసెంబ్లీ. ఈ సమావేశానికి ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఈ టికెట్ ఇవ్వడం అవకాశం జరిగింది. దీనికి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. వారు ఇక్కడ మన జిల్లాలో రాత్రి వినుకొండ స్టార్ట్ చేశాం.
అక్కడ వెనుకొండ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పెద్దలు జీవి ఆంజనేయులు గారు అక్కడ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. పార్టీ నాయకులు చేసినప్పటికీ కూడా ఆయన వీటన్నింటినీ భరిస్తూ ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాబట్టి పోయినసారి నమ్మి మోసపోయారు అని చెప్పేసి ఈసారి అలాంటి పరిస్థితి రావద్దని భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని పొద్దు కలిసే వరకు కూడా నిద్రపోకుండా శ్రమించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అమలు చేసుకుంటారు. మొన్న ఈ నెల 17వ తేదీ మనం చిలకలూరుపేట ఒప్పుడిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, 3 పార్టీలు కలిసి. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రావడం జరిగింది. ఆయన రాబోయే 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దీని మీద మన జాతీయ నాయకులు అందరూ కూడా కూర్చొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి యొక్క సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పాత మిత్రులను మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో తీసుకోవడం జరిగింది. ఎందుకని చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఒక మాట ముందుగా చెప్తా మీకు, ఎన్డీఏలోకి ఎవరిని పెడితే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. మచ్చలేనటువంటి నాయకుడు చిన్న చిన్న విభేదాలతో గ్యాప్ వచ్చిన 5 సంవత్సరాలు తప్పితే మచ్చలేని నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర నిర్మాత, పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏకు స్వాగతం. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పరిధిలో పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చూడాలని ఆయన సూచించారు. ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ను ఆపేయాలంటూ సూచించారు. సో మనకి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలంలో ఈరోజు పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ మీద మరింత శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఎక్కువ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం కానీ, మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం, అదేవిధంగా లైవ్ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. సో ఎక్కడైనా ఎవరైనా ఇంటిమిడేషన్, థ్రెటనింగ్ ఇలాంటివి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని గుర్తించి బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం అనేది మా అంతిమ లక్ష్యం. సో దీనికి పోలీస్, రెవెన్యూ, మన ఎంపీడీఓ గారు అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నాము. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా 16 మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ ఏమీ జరగకుండా చూస్తున్నాం. బట్ పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ప్రచారం చేసుకోవాలంటే నిర్భయంగా చేసుకోవచ్చు. దానికి ఎన్కోర్ అని, సువిధ అని ఉంటాయి. ఎన్కోర్ మేము వాడతాము. సువిధ అనేది పొలిటికల్ పార్టీస్ వాడుకునేటువంటి ఒక అప్లికేషన్, యాప్. సో వారు ఏ పర్మిషన్ కావాలన్నా దాంట్లో పెడితే మనం వెంటనే ఒక రోజులో ఇచ్చేస్తాం పర్మిషన్. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో మేము మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే ప్రజలకి తమ ఓటు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మొదలైన వివరాలు కావాలంటే స్థానికంగా ఉన్న BLO గారిని సంప్రదించాలి. అండ్ ఇప్పుడు రెంటచింతల మండలంలో రెంటాల ఆటో స్టాండ్ వద్ద జాతీయ స్థూపం నందు శాలివాహన 1945 జయంతి వేడుకలు మండలంలోని శాలివాహన నేతలందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ఆంధ్రుల ప్రథమ చక్రవర్తి శాలవాహనుడిని కొనియాడారు. ఈ సంవత్సరానికి 78 సంవత్సరాలు వెనకపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య, బాపనపల్లి రాఘవేంద్ర, తిరుపతిరావు, శ్రీను, భాస్కర్, సుబ్బారావు, చీరాల కోటేశ్వరరావు, నారాయణపురం రామంజీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ప్రథమ చక్రవర్తి శాలివాహనుడి జయంతి కార్యక్రమం భారతదేశ చరిత్రలో మరి ఆంధ్ర
జాతి చరిత్రలో ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు. ఆంధ్రుల ప్రథమ చక్రవర్తి శాలివాహన చక్రవర్తి. ఈ శాలివాహనుడు కుమ్మరి కులంకి సంబంధించినటువంటి చక్రవర్తి. ఆంధ్రులకు సంబంధించి మొట్టమొదటి చక్రవర్తి. అంతేకాకుండా శక సృష్టికర్త. మరి ప్రపంచంలో 2 శకాలే ఉన్నది, క్రీస్తు శకం ఒకటి, శాలివాహన శకం ఒకటి. మరి భారతదేశ ప్రభుత్వం కూడా ఈ రోజునే ప్రాతిపదికగా చేసుకొని 22వ తారీఖు 3వ నెల 1957వ సంవత్సరం నుంచి మరి శాలివాహన శకాన్ని మరి చైత్ర మాసాన్ని పరిగణలోనికి తీసుకొని మరి జాతీయ క్యాలెండర్ని కూడా రూపొందించడం జరిగింది. శాలివాహన శకాన్ని భారతదేశ గెజెట్లో అధికారికంగా ప్రకటించి ప్రతి క్యాలెండర్లో కూడా భారతదేశంలో శాలివాహన శకం అని మరి రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా 2024ది ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్కి సంబంధించింది, క్రీస్తు శకానికి సంబంధించింది. శాలివాహన శకానికి సంబంధించి 1945వ సంవత్సరం జరుగుతున్నది ఈ రోజు నుంచి. అదేవిధంగా 1946 కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మార్చి నుంచి ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి ఏ విధంగా ప్రారంభమవుతుందో మనకి ఈ రోజు నుంచి తెలుగు శకం ప్రారంభమవుతుంది. అంటే ఆంగ్ల శకం ప్రకారం 3 నెలల తర్వాత ప్రారంభమయ్యేటటువంటి శకంగా ప్రపంచంలో దీన్ని కూడా అన్ని దేశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది శకానికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా మరి ఇది రాజరికంలో అప్పుడు పరిపాలన దుర్మార్గకరమైనటువంటి పరిపాలన ఉన్న రోజుల్లో విక్రమార్కుడు వీళ్ళంతా కూడా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మరి ఒక బాలుడు విద్యార్థి మరి ఆ దుర్మార్గమైనటువంటి రాచరిక పాలనని తొలగించేసి మరి శాలి అనే గట్టి దాన్ని గుర్రంగా చేసుకొని తను తయారు చేసిన చిన్న చిన్న గుర్ర బొమ్మలు మరి బాలుల బొమ్మలు వీటిని గుర్రాలుగా సైనికులుగా తయారు చేసేసి ప్రతిష్టానపురాన్ని అదే మాచర్ల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ నియమితులైన సందర్భంగా రెంటచింతల గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. మరియు సున్నితమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన శాంతియుతమైన వాతావరణం కోరుతూ పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాల సహకారం తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఓటు వినియోగించుకోవాలని శ్యాంప్రసాద్ కోరారు. పత్రికా మిత్రులు కూడా షేర్ చేసేయండి. సో ఎనీ క్రిటికల్ వన్ మీరు కాదు ఆల్ ఓవర్ ఓకే 140+. ఓకే నమస్కారం అండి. మనము ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో 16 మార్చి నుంచి మనకి కోడ్ మొదలైంది కాబట్టి ఎలక్షన్ సంసిద్ధత సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేసి అక్కడ కనీస వసతులు ఓటు వేయడానికి వచ్చేవారికి కనీస వసతులు ఉన్నాయా లేదా అనేది సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా సున్నితమైనటువంటి పోలింగ్ స్టేషన్లు గుర్తించి అక్కడ ఎక్కువ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే వల్నరబుల్ కానీ క్రిటికల్ కానీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునేలాగా వాతావరణం కల్పించడం జరుగుతుంది. అండ్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి భయాలకి గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటున హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా 18 ఏళ్ళు నిండబోతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మార్చి 31వ తారీఖుకి వారు కూడా ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే బిఎల్ఓ ద్వారా ఎంక్వైరీ పూర్తి చేసి వారికి ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30 మొత్తం మీద 9 చెక్ పోస్టులు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. అదేవిధంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా నడుస్తున్నాయి. ఈ ఫ్లయింగ్ సివిజిల్ అనే యాప్ కూడా అమల్లోకి వచ్చింది. సో ఎక్కడన్నా కోడ్ ఉల్లంఘన జరిగినా ఎక్కడన్నా మద్యం కానీ నగదు కానీ పంపిణీ చేస్తున్నా
ప్రజలు అక్కడ అంటే ఆల్రెడీ గతంలో జరిగినవి కాదు, ఇప్పుడు జరగబోతున్నవి ఏమన్నా ఉంటే వెంటనే అక్కడ రికార్డ్ కానీ ఫోటో కానీ వీడియో కానీ తీసి సి విజిల్లో పెట్టినట్లయితే వెంటనే మా టీంలు వెళ్ళి అక్కడ వాటిని ఆపడం, తర్వాత వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సమస్యాత్మకము సుమారుగా 140 పోలింగ్ స్టేషన్లు, అంటే 299కి 140 పోలింగ్ స్టేషన్ల దాకా ప్రస్తుతానికి గుర్తించాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.